హయత్ నగర్ సూర్యానగర్ కాలనీలో అదృశ్యమైన బాలుడు సురక్షితంగా ఇంటికి చేరాడు. 4 రోజుల క్రితం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న నవీన్ అనే 7 ఏళ్ల బాలుడిని గుర్తు తెలియని దుండగులు అపహరించారు. నవీన్ను శుక్రవారం అర్ధరాత్రి హయత్ నగర్లో వదిలి వెళ్లారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అలాగే కిడ్నాప్ గురైనటువంటి బాలుడు తిరిగి క్షేమంగా ఎవరైతే కిడ్నాప్ చేశారో అతను సురక్షితంగా వదిలి వెళ్ళినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలంటే తిరుమల. సిద్ధు, ఏదైతే మంగళవారం రోజు అంటే 13వ తారీఖు రోజు సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో హయత్ నగర్ సూర్యానగర్ కాలనీలో ఆడుకుంటుండగా అంటే చెత్త కోసం ఇంటి బయటకు వచ్చినటువంటి నవీన్ అనే 7 సంవత్సరాల బాలుని కొంతమంది గుర్తు తెలియని దుండగులు నల్లటి శాంట్రో కారులో వచ్చి కిడ్నాప్ చేసినట్టుగా కూడా నవీన్ కుటుంబ సభ్యులు నరసింహ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఫిర్యాదు అందుకున్నటువంటి హయత్ నగర్ పోలీసులు బాలుడు ఆచూకీ కోసం తీవ్రంగా గాయస్తున్నారు. అదే విధంగా ఈ ఫిర్యాదులో పక్కనే ఉంటున్నటువంటి మరో మహిళ పైన కూడా అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ మహిళని అదుపులోకి తీసుకుని గత 4 రోజులుగా విచారిస్తున్నారు పోలీసులు. అయితే ఈ విచారణ కొనసాగుతుండగానే ఒక్కసారిగా గత 2 రోజులుగా మనం చూస్తాం, వరుసగా సాక్షి టీవీలో కావచ్చు, వేరే ఇతర మీడియాలో కావచ్చు, వరుసగా ఈ బాలుకు సంబంధించినటువంటి కథనాలు ఎప్పటికప్పుడు ప్రసారం అవుతుండటం ఆందోళన చెందినటువంటి ఈ కిడ్నాపర్లు అనుకోవచ్చు. అంటే భయభ్రాంతులకు గురైనటువంటి కిడ్నాపర్లు అంటే ఈ బాలుని ఇంకా ఉంచుకుంటే తమకు ఎట్టు పరిస్థితిలో పోలీసులకు దొరికిపోతామన్న భావించినటువంటి దుండగులు అతన్ని నిన్న రాత్రి 11:30 గంటల ప్రాంతంలో బాలుడు ఇంటికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి హయత్ నగర్ లోని మల్వర్ డైరీ వద్ద వదిలి వెళ్ళినట్టుగా కూడా మనకు బాలుడు తెలపడం జరిగింది. అయితే బాలుతో మాట్లాడుతున్న సమయంలో బాలుడు ఇంకా భయంతోనే ఉన్నాడు. తనతో పాటు మరో బాలుని కూడా తీసుకొచ్చారని బాలుడు చెప్తున్నప్పటికీ కూడా దాంట్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా 4 రోజులుగా తీవ్ర ఉత్కంఠ లేపినటువంటి 7 సంవత్సరాల నవీన్ అనే బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది అన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. మనం విజువల్ లో స్పష్టంగా చూస్తున్నాం బాలుడు జరిగిన ఆ వివరాలను. అంటే తనను తీసుకెళ్లి ఒక రూమ్ లో బంధించడం జరిగింది. ఆ బంధించిన అనంతరం తనతో పాటు మరో వ్యక్తి ఉన్నాడని కూడా వీళ్ళు చెప్తున్నారు. కానీ ఆ బాలుడు చెప్పే మాటల్లో అది ఎంతవరకు వాస్తవం, అదేవిధంగా ఆ బాలుడిని తీసుకెళ్లి ఏ ప్రాంతంలో పెట్టారు, నిజంగానే కిడ్నాపర్లు ఒకవేళ ఈ బాలుడితో పాటు ఇంకో బాలుడిని కూడా కిడ్నాప్ చేస్తే అంటే వీళ్ళు కేవలం దేనికోసం కిడ్నాప్, ఎందుకంటే 4 రోజులు గడుస్తున్నా కానీ ఈ బాలుడి కుటుంబ సభ్యునికి ఎటువంటి డబ్బులకు సంబంధించి కావచ్చు వేరే ఇతర కాల్స్ కూడా ఏమి రాలేదు. ఈ డబ్బుల కోసం కిడ్నాప్ చేశారా, వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నదాని కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికి మాత్రం బాలునికి కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 13వ తారీఖు రోజు సాయంత్రం 5:30 గంటల ప్రాంతం నుంచి కూడా బాలుడు కుటుంబ సభ్యులు దాదాపు హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా గాలించడం జరిగింది. దానికి తోడు హయత్ నగర్ ఏసీపీ వనస్థలిపురం ఏసీపీ భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్కోటీ బృందాలను కూడా రంగంలోకి దింపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు హయత్ నగర్ పరిసర ప్రాంతాలతో పాటు నగరంలోకి వచ్చేటువంటి అన్ని రహదారులను కూడా పోలీసులు హయత్ నగర్ పోలీసులు అంటే ప్రధానంగా విజయవాడ జాతీయ రహదారి, అదేవిధంగా గట్కేసర్ నుంచి వచ్చేటువంటి వాహనాలు ఈ బాలుడు కిడ్నాప్ అయిన ప్రాంతం నుంచి టువర్డ్స్ గట్కేసర్ వైపు వెళ్ళినట్టుగా కూడా ఒక గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు ఆ మార్గాలన్నీ కూడా తమ ఆధీనంలోకి తీసుకొని పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు వచ్చిపోయే వాహనాలను తనిఖీలు చేయడంతో పాటు వివిధ ప్రాంతాలు కూడా గాలింపు చేస్తున్నారు. అయితే ఈ క్రమం కొనసాగుతున్న తరుణంలోనే నిన్న రాత్రి 11:30 గంటల ప్రాంతంలో దుండగులు ఒక్కసారిగా 11:30 గంటల ప్రాంతంలో బాలుని హయత్ నగర్ మదర్ డైరీ వద్ద వదిలిపెట్టి వెళ్లడం జరిగింది. సిద్ధు, ఓకే తిరుమల్. వచ్చిండు చాలు, ఆ మాత దయ.